హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం త్రిబుల్ కాలం క్యాష్ బుక్ గురించి అయితే తెలుసుకుందామండి. త్రిబుల్ కాలం క్యాష్ బుక్ ఏ విధంగా ఉంటుంది, దాని ప్రొఫార్మా ఏంటి, దీంట్లో కాంట్రా ఎంట్రీస్ అనేవి వస్తూ ఉంటాయండి. కాంట్రా ఎంట్రీ అంటే మనకు ఒక ట్రాన్సాక్షన్ టూ బౌత్ సైడ్స్ రికార్డ్ అవుతుంది. ఒక పక్క క్యాష్ బుక్లో ఒక పక్క క్యాష్. ఇప్పుడు ఇది త్రీ కాలం క్యాష్ బుక్ అండి. ఇది ప్రొఫార్మా డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్, క్యాష్, బ్యాంకు, డిస్కౌంట్ కాలము అంటే డిస్కౌంట్ అలౌడ్. ఇది కూడా క్యాష్, బ్యాంకు, డిస్కౌంట్ రిసీవ్డ్. ఈ విధంగా త్రిబుల్ కాలం క్యాష్ బుక్లో 3 కాలమ్స్ ఉంటాయి కాబట్టి త్రిబుల్ కాలం క్యాష్ బుక్ ఉన్నారు. ఇటుపక్క రిసిప్ట్స్, ఇటుపక్క పేమెంట్స్ ఉంటాయి. ఓకేనా? సో దీన్ని మనం త్రిబుల్ కాలం క్యాష్ బుక్ అని అంటాం. క్యాష్ ఉంది, బ్యాంక్ ఉంది, డిస్కౌంట్ ఉంది. ఈ విధంగా 3 ఉండటం వల్ల 3 కాలమ్స్ ఉండటం వల్ల మనం ఈ విధంగా పిలుస్తాము. ఇంకొకటి, ఇది ఒక ఎంట్రీ. ఇప్పుడు కాంట్రా ఎంట్రీ అంటే చూద్దాం. కాంట్రా ఎంట్రీ అంటే యాన్ ఎంట్రీ విచ్ అపియర్స్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద త్రీ కాలం క్యాష్ బుక్ అండి. ఈ త్రీ కాలం క్యాష్ బుక్లో ఒక ఎంట్రీ వస్తే బౌత్ సైడ్స్ మనం ఆ ఎంట్రీని రికార్డ్ చేస్తున్నట్లయితే అటువంటి ఎంట్రీస్ని కాంట్రా ఎంట్రీస్ అంటామండి. ముందులా ఒక ఎగ్జాంపుల్ చెప్పి కాంట్రా ఎంట్రీ అంటే ఏందో కూడా చెప్తాను. సో ఇప్పుడు చూశారు కదా, కాంట్రా ఎంట్రీ అంటే మీనింగ్ చూశారు. సో కాంట్రా ఎంట్రీస్ మనకు ఏ సందర్భంలో వస్తాయి? ఫస్ట్ వన్, వెన్ క్యాష్ ఈజ్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అని. క్యాష్ బ్యాంకులో డిపాజిట్ చేసిన సందర్భంలో మనకు కాంట్రా ఎంట్రీ అనేది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు క్యాష్ మనము బ్యాంకులో డిపాజిట్ ఇస్తే ఎంట్రీ ఏమొస్తుందండి? క్యాష్ అకౌంటెడ్ ఆర్ టు సారీ క్యాష్ డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి బ్యాంక్ ఈజ్ ద రిసీవర్, బ్యాంక్ అకౌంటెడ్ ఆర్ టు క్యాష్ వస్తుంది కదా, క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి. సో ఇక్కడ బ్యాంక్ ఈజ్ ద రిసీవర్, ఈ పక్క రిసిప్ట్ సైడ్, ఇది రిసిప్ట్ సైడ్ కదా, డెబిట్ సైడ్ అంటే ఇది క్రెడిట్ సైడ్. ఇక్కడ బ్యాంక్ రిసీవ్ చేసుకుంటుంది మనీని, ఇటుపక్క క్యాష్ సైడ్ పేమెంట్ చేస్తున్నాం కదా మన దగ్గర నుంచి మనీ వెళ్ళిపోతుంది కాబట్టి ఇటుపక్క పేమెంట్ సైడ్ క్యాష్లో రికార్డ్ చేస్తాం. ఇటుపక్క బ్యాంక్ రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి బ్యాంకు దగ్గర రిసీవ్ చేసుకున్నట్టు రాసుకుంటాం. ఓకేనా? బ్యాంకు దగ్గర టు క్యాష్ అని చెప్పేసి ఈ బ్యాంక్ దగ్గర మనం మనీ వేసుకుంటాం. ఎంత అయితే డిపాజిట్ చేశారో అంత మనీ మనం ఇక్కడ బ్యాంక్ సైడ్ వేసుకుంటాం. ఇక్కడ ఈ క్రెడిట్ సైడ్ ఎంత క్యాష్ అయితే మనము డిపాజిట్ చేసాం అంటే మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది కదా, అందుకని ఇక్కడ పేమెంట్ సైడ్ బై బ్యాంక్ అని చెప్పేసి క్యాష్ దగ్గర అమౌంట్ వేసుకుంటాం. మీకు ముందులో ఎంట్రీస్ వస్తాయి, అప్పుడు చెప్తానండి. ఇంకో నెక్స్ట్, వెన్ క్యాష్ ఈజ్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్. మనము బ్యాంక్ నుంచి ఆఫీస్ యూజ్ కోసం క్యాష్ విత్డ్రా చేసినట్లయితే అప్పుడు కూడా మనకు కాంట్రా ఎంట్రీ వస్తుంది. నెక్స్ట్, వెన్ అన్ అకౌంట్ ఈజ్ ఓపెన్డ్ విత్ బ్యాంక్. మనము ఫ్రెష్గా అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు అప్పుడు కూడా కాంట్రా ఎంట్రీ వస్తుంది. నెక్స్ట్ అండి, వెన్ ద చెక్ రిసీవ్డ్ ఆన్ వన్ డే అండ్ డిపాజిటెడ్ ఆన్ అనదర్ డే. మనము చెక్ రిసీవ్ చేసుకున్నది ఒక రోజు అయితే డిపాజిట్ చేసింది ఇంకొక రోజు అయితే అప్పుడు మనకు కాంట్రా ఎంట్రీ వస్తుంది. సేమ్ డే రిసీవ్ చేసుకుని అదే రోజు డిపాజిట్ చేస్తే రాదు. ఓకేనా? చెక్ అనేది ఈరోజు రిసీవ్ చేసుకొని రేపు మనం పేమెంట్కి వెళ్ళినట్లయితే, అదే డిపాజిట్ చేసినట్లయితే అప్పుడు మనకు కాంట్రా ఎంట్రీ వస్తుంది. అర్థమైందా? ఎస్. ఇది ఇంకొకటి, మనం పెట్టి క్యాష్ బుక్ గురించి కూడా చూద్దాం. పెట్టి క్యాష్ బుక్ అంటే చిన్న ఎక్స్పెన్సెస్ని పెట్టి క్యాష్ బుక్లో అయితే రాసుకుంటారండి. లైక్ ఇప్పుడు స్టేషనరీ, ఇప్పుడు ఇన్ ఎవ్రీ ఆర్గనైజేషన్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ స్మాల్ పేమెంట్స్ సచ్ యాజ్ పోస్టేజ్ కానీ, కార్టేజ్, టెలిగ్రామ్ ఎక్స్పెన్సెస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, స్టేషనరీ, అదర్ ఎక్స్పెన్సెస్ని ఇందులో మనము రికార్డ్ చేస్తాం పెట్టి క్యాష్ బుక్లో. ఓకేనా? ఇవన్నీ కూడా ఈ పెట్టి క్యాష్ బుక్లో ఇంకర్డ్ అయి ఉంటాయి. సరే, నెక్స్ట్ ఇవి చూసారు కదా, 4 సిచ్యువేషన్లో మనకు కాంట్రా ఎంట్రీస్ రావడం జరుగుతుంది. క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంకు, క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ ఫీజ్. నెక్స్ట్, వెన్ అకౌంట్ ఈజ్ ఓపెన్డ్ విత్ బ్యాంక్. నెక్స్ట్, ఫోర్త్ వన్ వచ్చి వెన్ ఏ చెక్ రిసీవ్డ్ వన్ డే అండ్ డిపాజిటెడ్ అనదర్ డే. ఆ సిచ్యువేషన్స్లో మనకు కాంట్రా ఎంట్రీస్ వస్తాయండి. ఇప్పుడు మనము త్రిబుల్ కాలం క్యాష్ బుక్ ఏ విధంగా మనం ఎంట్రీస్ రాయాలనేది చూద్దాం. ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ప్రాబ్లం ఇది. ఇక్కడ మనకు ప్రొఫార్మా ఇక్కడ ఉంది కదా, చూడండి. ఇప్పుడు రాద్దాం మనము. క్యాష్ ఇన్ హ్యాండ్ 4900, క్యాష్ అట్ బ్యాంక్ వచ్చేసి
5000. ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ కదా! సో, మనం ఏం రాసుకుంటామంటే డేటు 12/13 అని పెట్టేసి టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని చెప్పి క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత ఉందండి? 4900 ఉంది. ఇక్కడ బ్యాంక్ ఎంత ఉంది? 5000 ఉంది. ఈ విధంగా మనం ట్రాన్సాక్షన్ అనేది రాసుకుంటాము. నెక్స్ట్ క్యాష్ సేల్స్ అండి. మనం సేల్ చేస్తే మనకు రిసిప్ట్ అంటే మనీ వస్తాయి కదా! సో, ఇది రిసిప్ట్ కింద రాసుకోవాలి. ఏమని రాసుకోవాలి? 4/12/13న టు సేల్స్ ఎంతొస్తున్నాయి? 2 సేల్స్ అని మనం క్యాష్‌లో రాసుకోవాలి. 9800. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. మనం ఇక్కడ క్యాష్ డిపాజిట్ చేస్తాం రూ. 3000. ఇది కాంట్రా ఎంట్రీ అయితది. ఎందుకంటే ఇక్కడ బ్యాంక్ కాలంలో రికార్డ్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ ఎంట్రీ ఏమొస్తది మీకు తెలుసు కదా! క్యాష్ డిపాజిట్ చేస్తుంటే బ్యాంక్ ఈస్ ద రిసీవర్. బ్యాంక్ అకౌంటెడ్ ఆర్ టు క్యాష్ అకౌంట్ కదా! సో, ఇక్కడ ఈ పక్క ఇటు సైడ్ చూస్తే రిసిప్ట్ అది ఒక విధంగా, ఇటు సైడ్ పేమెంట్. బ్యాంక్ ఇక్కడ రిసీవ్ చేసుకుంటుంది. మనం ఏం చేసాము? డిపాజిట్ చేసాం బ్యాంక్‌లో మనీ. సో, మన మనీ బ్యాంక్ రిసీవ్ చేసుకుంటుంది ఇక్కడ. సో, రిసిప్ట్ సైడు ఏమని రాస్తామంటే టు క్యాష్ అని చెప్పేసి బ్యాంకు కాలంలో మనీ వేసుకుంటాము. ఎంతండి? రూ. 3000. ఇది కాంట్రా ఎంట్రీ. ఓకేనా? ఇక్కడ సి అని పెట్టుకుంటాం. అప్పుడు కాంట్రా ఎంట్రీ అవుతది. ఇక్కడేంటి 7/12/13న బై బ్యాంక్ అండి. బై బ్యాంక్ అని చెప్పేసి మనం ఇక్కడ ఎంత రాస్తాం? 3000. యెస్. 3000 క్యాష్ కాలంలో రాస్తాం. ఎందుకంటే ఇది పేమెంట్ సైడ్. మనం పే చేసేసాం బ్యాంక్ దగ్గర. బ్యాంక్‌కి పే చేసాం. బ్యాంక్ ఈస్ ద రిసీవర్. ఇటు సైడ్ రిసీవ్ చేసుకుంది. మీకు తెలుసు కదా! లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు మనము ఇప్పుడు బ్యాంక్ అకౌంటెడ్ ఆర్ టు క్యాష్ కదా! సో, ఇక్కడ బ్యాంక్ కాలంలో ఉంది కాబట్టి మనము ఇక్కడ మళ్ళా టు బ్యాంక్ అని రాస్తే బాగుంటుందా? టు బ్యాంక్ అని రాస్తే బాగోదు కదా! సో, అట్లా రాస్తే దానికి ఒక మీనింగే లేదు. సో, ఇప్పుడేం చేయాలి? బ్యాంక్ డెబిట్ సైడ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ డెబిట్ సైడ్ టు క్యాష్ అని రాయాలి. దానికి ఆపోజిట్‌గా ఉన్న అకౌంట్‌ని రాయాలి. మనం లెడ్జర్ అకౌంట్ పోస్ట్ చేసాం కదా! ఆ విధంగా బ్యాంక్ అకౌంట్‌కి ఆపోజిట్‌గా ఉన్న దాన్ని ఇక్కడ డెబిట్ సైడ్ రాసుకోవాలి. టు క్యాష్ అకౌంట్ అని. ఓకేనా? ఇటు సైడ్ కూడా అంతేనండి. ఇప్పుడు మనము క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళా ఇక్కడ బై క్యాష్ అని రాస్తే బాగుండదుగా! సో, అది ఒక మీనింగ్‌లెస్. సో, బై బ్యాంక్ అని చెప్పి రాస్తాం. క్యాష్ ఎక్కడుంది? క్రెడిట్ సైడ్ ఉంది. సో, అందుకని మనము ఇక్కడ క్యాష్‌లో మనం రికార్డ్ చేస్తున్నాం కాబట్టి టు క్యాష్ అని రాస్తే బాగోదు. సో, అదే రాయకూడదు అలాగా. బై బ్యాంక్ అని రాసి ఈ విధంగా 3000 మనం ఎంటర్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ 10th వన్ రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ రఘు. రఘు నుంచి చెక్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో, ఇక్కడ మనకు వచ్చింది, మనీ వచ్చింది. సో, ఇక్కడ ఏం రాస్తాం? 10, 12, 13 టు రఘు అకౌంట్ అని చెప్పి చెక్ వచ్చింది కాబట్టి బ్యాంక్ కాలంలో వేసుకుంటాము. ఓకేనా? ఇక్కడ మీరు గమనించండి. యాక్చువల్‌గా మనము ఎవరైనా మనకు చెక్ ఇష్యూ చేస్తే క్యాష్ బుక్‌లో మనం ఏం రాసుకుంటాము? క్యాష్ వచ్చినట్టు రాసుకుంటాం కదా! అదే విధంగా ఇక్కడ రఘు నుంచి మనకు చెక్ వచ్చింది కాబట్టి క్యాష్ కాలంలో 2500 అనేది మనం రాసుకుంటాం. అవునా? మనకు బ్యాంక్‌లోకెళ్ళి డిపాజిట్ చేసుకున్న నాడు క్యాష్ బుక్‌లోను మరియు క్యాష్ బుక్‌లో మరియు బ్యాంక్ కాలం క్యాష్ కాలం మరియు బ్యాంక్ కాలం రెండిట్లో కూడా మనం అప్పుడు రాసుకుంటాము. ప్రస్తుతానికైతే మనకు చెక్ వస్తే మనము క్యాష్ బుక్‌లో ఏమని రాసుకుంటాం? మనకు మనీ చెక్ వస్తే క్యాష్ వచ్చినట్టే రాసుకుంటాం మన క్యాష్ బుక్‌లో. అవునా? సో, అదే విధంగా మనం ఇక్కడ క్యాష్ కాలంలోనే మనీ అనేది వేసుకుంటాము. అది ఎప్పుడైతే డిపాజిట్‌కి వెళ్తుందో అప్పుడు 2 సైడ్స్, ఈ పక్క క్యాష్ కాలంలో, ఈ పక్క బ్యాంక్ కాలంలో అయితే మనం వేసుకుంటామండి. ప్రస్తుతానికైతే రఘుకి చెక్ రిసీవ్ చేసుకున్నాడు. చెక్ రిసీవ్ చేసుకుంటే మనం క్యాష్ బుక్‌లో ఏమని రాసుకుంటామంటే మనకు మనీ వచ్చినట్టుగా మనం రాసుకుంటాం. ఓకేనా?
బ్యాంక్ కాలంలో ఎప్పుడు రాసుకుంటామంటే అది ఎప్పుడైతే డిపాజిట్ చేస్తామో అప్పుడు రాస్తాం. ఓకేనా? నెక్స్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎంట్రీ ఏముంది? పెయిడ్ క్యాష్ టు మోహన్ 1600 అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్ అండి. మనము మోహన్‌కి క్యాష్ పే చేసాము. అతను డిస్కౌంట్ ఇచ్చాడు. ఎంత? 400 ఇచ్చాడు. సో, దీనికి ఎంట్రీ పేమెంట్ కదా ఇది. 12, 12, 13 బై మోహన్ అకౌంట్. ఎంత అండి? 1600. ఇక్కడ డిస్కౌంట్ ఎంత? రిసీవ్డ్ 400 డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంది. మనకు అతను డిస్కౌంట్ ఇచ్చాడు 400. మనం పే చేసింది 1600. నెక్స్ట్ వచ్చేసి రఘు చెక్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్. ఇక్కడ చెక్ రిసీవ్ చేసుకుంది ఒకరోజు. మనం ఇక్కడ చెప్పుకున్నామా? ఎస్. ఇక్కడ ఏం చెప్పుకున్నాము? వెన్ ద చెక్ రిసీవ్డ్ 1 డే అండ్ డిపాజిటెడ్ ఆన్ అనదర్ డే. అలాగ వచ్చినట్లయితే దాన్ని కాంట్రా ఎంట్రీ అంటామండి. సో, ఆ విధంగా చూసుకుంటే రఘు చెక్ 10వ తేదీ రిసీవ్ చేసుకున్నాడు. బట్ ఆయన డిపాజిట్ చేసింది 14థ్‌న డిపాజిట్ చేశాడు కాబట్టి ఇది కాంట్రా ఎంట్రీ. మనం ఏం చేస్తాం అప్పుడు? చెక్ డిపాజిట్ చేశారు కాబట్టి 14th, 12, 13న టు క్యాష్ అని చెప్పేసి క్యాష్ అకౌంట్ కాంట్రా ఎంట్రీ. ఇక్కడ మనము రిసీవ్ చేసుకున్నాం కదా! ఎంత రిసీవ్ చేసుకున్నాం? 2500. అవునా? నెక్స్ట్ ఇక్కడ మనము ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా వస్తుంది కాబట్టి బై బ్యాంక్ అని చెప్పేసి బ్యాంక్ అకౌంట్ కాంట్రా ఎంట్రీ కదా ఇది. సో, ఈ విధంగా సి అని పెట్టుకుంటాము. ఇక్కడైనా డిస్కౌంట్ కాలంలో అయినా పెట్టొచ్చు, లేదా ఎక్కడైనా పెట్టుకోవచ్చు సి అని. సో, మనకి ఇక్కడ క్యాష్ కాలంలో రాసుకుంటాం. ఎంత? 2500. ఓకేనా? నెక్స్ట్ ఏముంది? కమిషన్ రిసీవ్డ్ అండి. కమిషన్ మనకు వచ్చింది. అంటే రిసిప్ట్ కదా! సో, టు కమిషన్ అకౌంట్ అని రాసుకుంటాము. 17th, 12, 13 500. నెక్స్ట్ ఎంత? 20 రిసీవ్డ్ ఫ్రమ్ కేశవ్. కేశవ్ నుంచి మనకు మనీ వచ్చినాయి. అతనికి మనము డిస్కౌంట్ కూడా ఇయ్యడం జరిగింది. మనకొచ్చినయి డిస్కౌంట్ అలౌడ్. మనం డిస్కౌంట్ అతనికి ఇచ్చాం. 300 ఇచ్చాం. ఓకే. 20, 12, 13 టు కేశవ్ అకౌంట్ అని చెప్పేసి ఎంత క్యాష్ వచ్చింది? 4700 వచ్చింది. డిస్కౌంట్ అలౌడ్ ఎంత ఇచ్చాము? అతనికి 300 ఇచ్చాము. ఓకేనా? నెక్స్ట్ విత్‌డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్. మనము క్యాష్‌ని విత్‌డ్రా చేసాము. ఎంతంటే 2000 రూపీస్. దేనికోసం అంటే ఆఫీస్ యూజ్. ఆఫీస్ యూజ్ కోసం మనీ విత్‌డ్రా చేస్తే మనకు అది కాంట్రా ఎంట్రీ అవుతుంది. సో, ఇప్పుడు 24, 12, 13 టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి క్యాష్ కాలంలో ఇక్కడ 2000 రాస్తాం. ఓకే. ఇక్కడ మనము విత్‌డ్రా చేస్తే ఏమొస్తది? క్యాష్ వస్తుంది. క్యాష్ అకౌంట్ డేటా. సో, మనం విత్‌డ్రా చేసి ఏమొస్తది? క్యాష్ వస్తది. క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇది మనకు కాంట్రా ఎంట్రీ అండి. 24th ట్రాన్సాక్షన్ విత్‌డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్ 2000 అనేది మనకు కాంట్రా ఎంట్రీ అవుతుంది. సో, మనకి ఎంట్రీ వచ్చేసి ఇక్కడ క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ కదా! ఇక్కడ మనకు వచ్చేసి టు బ్యాంక్ అని రాస్తాము. టు బ్యాంక్ అని రాసి క్యాష్ అనేది మనకు
వెళ్ళిపోతుంది. సో, క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ మనం టు బ్యాంక్ అకౌంట్ అని రాసి క్యాష్ ట్రా క్యాష్‌లో 2000 ఏస్తాం. అవునా? ఎందుకంటే ఇక్కడ మనకు బిజినెస్‌లోకి క్యాష్ వస్తుంది. అవునా? ఇక్కడ 24/12/13న బై క్యాష్ అకౌంట్ అని చెప్పేసి మనం రాస్తాము. అప్పుడు ఇది కాంట్రా ఎంట్రీ కదా! సో, ఇక్కడ బై క్యాష్ అన్నాం కాబట్టి బ్యాంక్ దగ్గర 2000 ఈ విధంగా వేస్తాము. సో, ఇక్కడ క్యాష్‌ని విత్‌డ్రా చేసాం కాబట్టి క్యాష్ ఈస్ కమింగ్. దేని ద్వారా వచ్చింది? బ్యాంకులోంచి వచ్చింది కాబట్టి క్యాష్ దగ్గర మనకు 2000 ఇక్కడ రిసిప్ట్. ఇక్కడేంటి? పేమెంట్. సో, పేమెంట్ కాబట్టి బై క్యాష్ అకౌంట్ అని చెప్పేసి 2000 వేసుకున్నాం. ఎంట్రీ ఈ విధంగా ఉంటుంది. అర్థమైందా? చూసుకోండి ఒకసారి. క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ లెటర్ టు బ్యాంక్. బ్యాంక్ ఈస్ ద గివర్. ఓకేనా? మీకేమన్నా డౌట్ ఉంటే మటుకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. మీకు ఇంకొక వీడియో ద్వారా ఇలాంటి సమ్మం మోడ్ కూడా చేసి పెడతాను. ఓకేనా? సో, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా మీ స్నేహితులకి, మీ ఫ్రెండ్స్‌కి ఇట్లా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అయిందంటే అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ 28 పెయిడ్ టు భాస్కర్. భాస్కర్‌కి పే చేయడం జరిగింది. 28/12/13న మనం భాస్కర్ పే చేసామంటే బై భాస్కర్ అని చెప్పేసి బై భాస్కర్ అకౌంట్ అని చెప్పేసి రాస్తాము. 2000 ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ వచ్చింది కదా! డిస్కౌంట్ రిసీవ్డ్ వచ్చింది. రూ. 100 మనకు డిస్కౌంట్ రావడం జరిగింది మనకు. సో, అందుకని డిస్కౌంట్ రిసీవ్డ్‌లో రూ. 100 వేసాం. నెక్స్ట్ 30 టెలిఫోన్ బిల్ పెయిడ్ అంటే బై టెలిఫోన్ బిల్ అకౌంట్ అని చెప్పేసి 600 వేస్తామండి. 600 వేసుకున్నాము. నెక్స్ట్ 31 సాలరీస్ పెయిడ్ బై చెక్ అండి. సాలరీస్ మనము చెక్ ద్వారా పే చేసాం. సో, 13/12/13 బై సాలరీస్ అకౌంట్ అని చెప్పేసి మనం ఇక్కడ 1200 అనేది రాసుకుంటాం. ఎందుకంటే చెక్ ద్వారా పే చేసాం కాబట్టి బ్యాంక్ అకౌంట్‌లో 1200 వేస్తాం. సో, ఇప్పుడు మనము టోటల్ చేస్తామండి. వీటిని టాలీ చేస్తాం. ఓకేనా? మనం ఇక్కడ టోటల్ చేస్తే ఇది వచ్చేసి మనకు అమౌంట్. టోటల్ చేస్తే ఇక్కడ అమౌంట్ వచ్చేసి 24,400 వచ్చింది. ఇది 10,500 ఇది 300 ఈ పక్క తక్కువ ఉంది కాబట్టి ఇటు సైడ్ తక్కువ ఉంది. సో, బ్యాలెన్సెస్ మనం ఇటు సైడ్ అనేది ఈక్వల్ చేయాలి. దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో చేయాలి. మనము 31, 12, 13 బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అని చేయాలా. ఇక్కడ మనకు 24,400 వచ్చింది. ఇది కూడితే 9,700 వచ్చింది కాబట్టి ఈ 24,000లో నుంచి 9,700 తీసేస్తే 14,700 అనేది మనకు బ్యాలెన్స్ వస్తుంది. ఇది వచ్చేసి 10,500 వచ్చింది కదా! ఈ 3,200ని తీసేస్తే మనకు 7,300 అనేది వస్తుంది. 7,300 ఓకేనా? సో, ఇవి నెక్స్ట్ మంత్‌కి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అవుతాయి. 1/14కి 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఈ విధంగా అయిపోతాయి. అప్పుడు ఏమవుతది? 14,700, 7,300 అనేది బ్యాలెన్సెస్‌గా బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత, క్యాష్ బ్యాలెన్స్ ఇంతగా ఉంటాయి. ఓకేనా? సో, ఈ విధంగా మనం ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ అనేది చేయాలి. సో, ఇంకొక ప్రాబ్లమ్ కూడా మీకేమన్నా కావాలంటే ఎక్స్‌ట్రా ప్రాబ్లమ్ కూడా ఇంకోటి కూడా చెప్తాను. ఓకేనా? సో, మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
థాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్.